మానస పూజ ఏ విధంగా చెయ్యాలి? మనకి శివపురంలో శివుడే స్వయంగా శివమానస పూజ ఏ విధంగా చేయాలో చెప్పబడింది. ఇక్కడ మానస పూజ అనడానికి అర్థం, అసలు మానస పూజ ఎందుకు, ఎవరు, ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఏది సరే మనం ఒక వ్రతాన్ని చేస్తున్నాం, ఒక పూజను చేస్తున్నాం, ఒక అర్చన చేస్తున్నాం, ఒక అభిషేకం చేస్తున్నామంటే మనం బాహ్యంగా చేస్తూ ఉన్నాం, ఉపవసిస్తూ ఉన్నాం, అర్చన చేస్తూ ఉన్నాం. అలా చేయటం వల్ల ఏం జరుగుతోంది? మన త్రికరణ శుద్ధిగా మన శరీరము, వాక్కు, మనస్సు కూడా పవిత్రం అవుతూ ఉన్నాయి. అందుకని మనం జీవితాంతం కూడా అర్చనలు, పూజలు చేస్తూ ఉన్నాం. ఈ వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కదలవు, కళ్ళు కనిపించవు. మరి అప్పుడు ఏ విధంగా అర్చనలు చేయాలి? జ్ఞానంలో ఉంటాం, అనారోగ్యంతో ఉంటాం, శివారాధన చెయ్యాలని మనసులో బాధగా ఉంటుంది. అలాంటప్పుడు ఎలా అర్చనలు చేయాలి? అసలు మానసిక పూజ వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, బాహ్యంగా పూజలు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకోవాలి. భగవత్ భక్తి అనేటువంటిది జన్మ జన్మలకి సంచితంగా వచ్చేటువంటి విషయం. ఒక్క రోజులో భక్తి భగవంతుడి మీద రాదు, మనస్సు నిలవదు. ఎన్నో జన్మల నుంచి ఆ వాసన వాళ్ళకి వెన్నంటుతూ ఉండాలి, ఎన్నో జన్మల నుంచి అభ్యాసంలో ఉండాలి. అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఎన్నో జన్మల నుంచి దేవతార్చన మనం చేస్తూ ఉండాలి. చేయటం వల్ల పొందేదేమిటి? ఆత్మ సంస్కారం కలుగుతుంది, మనసు పరిశుద్ధం ఉంది, సత్ప్రవర్తన కలిగి ఉంటాం. అయితే వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఉన్నది ఏమిటంటే, ఏ జీవి అయినా సరే పుట్టిన తర్వాత మోక్షాన్ని పొందటం, అంటే ఎక్కడి నుంచి ఈ ఆత్మ వచ్చిందో ఆ భగవంతుడిలో ఐక్యమయ్యే వరకు ఎన్ని లక్ష కోట్ల జన్మలు ఎత్తినా, ఎన్ని కోరికలు ఫలించినా, ఎంత కృషి చేసినా, ఎంత తపస్సు చేసినా చివరికి మనకి కావలసింది మోక్ష సాధన మాత్రమే. ఆ మోక్ష సాధన ఎలా వస్తుంది? ప్రతి జన్మలో కూడా కేవలం పూజలు, అర్చనలు చేసి డబ్బు సంపాదిస్తే అయిపోతుందా? వృద్ధాప్యంలో మనం మంచాన పడి ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు ఆడనప్పుడు ఇవన్నీ కూడా మనకి వ్యర్థమైనవిగా ఆలోచిస్తూ ఉంటాం. అసలు నిజానికి మనకి ఏం కావాలి అంటే భగవంతుడిలో ఐక్యం అయిపోవాలి ప్రతి వ్యక్తి కూడా. అంటే ఈ విషయం సామాన్యులకి, లౌకిక వాదనలో ఉన్న వాళ్ళకి, లౌకికమైనటువంటి ఆచారాలు పాటించే వాళ్ళకి హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కానీ ఇది అక్షరశః పరమసత్యం. అందుకని ఏమిటి? మనం మానసికంగా భగవంతుడికి దగ్గర కావాలి. అసలు మానసికంగా దగ్గర కావడం మాత్రమే మనం ఈ అర్చనలు, పూజలన్నీ చేస్తూ ఉంటాం. అలవాటులో ఉన్నప్పుడు ఏ విధంగా మనం అర్చన చేశాం, ఏ విధంగా అభిషేకం చేశాం, ఏ విధంగా నైవేద్యాలు పెట్టాం, ఇవన్నీ కూడా మనకి అలవాటులో ఉంటాయి, నోటికి వస్తాయి, మనస్సుకి ఉంటాయి, కళ్ళు మూసుకుంటే కనిపిస్తూ ఉంటాయి, దేవతా దర్శనం అవుతూ ఉంది. అయితే ప్రతి వ్యక్తి కూడా వృద్ధాప్యం వచ్చేసరికి అంతర్ముఖులు కావాలి. మామూలుగా ఏం చెప్తారు? సన్యాసం తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకు అంటే బాహ్యమైనటువంటి వాటిని వదిలి అంతర్ముఖులు కావడం కోసం. వృద్ధాప్యం వస్తే కళ్ళు కనిపించవు, చేతులు ఆడవు, కాళ్ళు ఆడవు, చెవులు వినిపించవు. ఎందుకు అంటే బాహ్యమైనటువంటి పనుల నుంచి మానుకొని ఒక దగ్గర కూర్చుని భగవతారాధన చేయాలి. అదెలా సాధ్యం అంటే ఇన్ని రోజులు మనం చేసినటువంటి సాధనే దానికి ముఖ్యం. అయితే మానసిక పూజ ఏ విధంగా చేయాలి? ఒక కూర్చుంటే ప్రశాంతంగా, హాయిగా, ఏ అర్చనలు, ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏ తీర్థానికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఒక దగ్గర కూర్చుని భగవంతుణ్ణి అర్చించవచ్చు. ఇక్కడే కూర్చుని కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడికి అభిషేకాలు చేసుకోవచ్చు. అదేవిధంగా సాధ్యం. ఏ విధంగా చేయాలి? ధార్మిక గ్రంథాలు మనకి ఏం చెప్తూ ఉన్నాయి? శివుడు శివ మహాపురాణంలో సాక్షాత్తు ఆయనే స్వయంగా చెప్పాడు. ఎవరైనా సరే శివ మానస పూజ ఈ విధంగా చేయాలి అంటే ఒక దగ్గర కూర్చొని మనం స్నానం చేసినా పర్వాలేదు, చేయకున్నా పర్వాలేదు, అనారోగ్యంతో ఉన్నా పర్వాలేదు, ప్రాణంలో ఉన్నా పర్వాలేదు, మంచం మీద పడి ఉన్నా పర్వాలేదు, కళ్ళు కనిపించకపోయినా పర్వాలేదు, కళ్ళు మూసుకొని మనస్సులో హృదయ పీఠం మీద మనం మామూలుగా పూజ చేసినప్పుడు భగవంతుణ్ణి ఏ విధంగా స్థాపిస్తామో ఆ విధంగా మన హృదయ పీఠం మీద భగవంతుణ్ణి స్థాపించుకోం. ఆయన మూర్తిని మన మనోనేత్రంతో దర్శించాలి. దర్శించి మామూలుగా మనం ఏ విధంగా అభిషేకాలు చేస్తామో ఆ విధంగా అభిషేకాలు మానసికంగా చేసుకోవాలి. ఆ విధంగా అర్చనలు మానసికంగా చేసుకోవాలి. ఆ విధంగా నైవేద్యాలు మనం మానసికంగా పెట్టాలి. జీవితంలో మనం బాహ్యంగా, లౌకికంగా ఎప్పుడెప్పుడు ఏ విధంగా పూజలు చేశామో, ఏవి మనకి బాగా నచ్చుతాయో ఆ విధంగా
మనస్సు తృప్తి కలిగేలాగా భగవంతుణ్ణి అంతర్దృష్టితో అంతర్నేత్రంతో దర్శించి ఆయనకి మనస వాచ కర్మ మనకి మనం సమర్పించుకునేలాగా పూజ చేసుకోవాలి. ఈ విషయాలు మనకి శివ మహాపురాణంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనకి ఆదిశంకరాచార్యుల వారు శివమానస పూజ కోసం అని చెప్పేసి మనకి ఒక స్తోత్రాన్ని కూడా అందించారు. అత్యద్భుతంగా అది ఉంటుంది. కానీ దాన్ని మనం స్మరణ చేసుకున్నా చాలు, నిత్యం అది చదివి అది నోటికి వచ్చిన తర్వాత దాన్ని భావన చేసినా కూడా అర్చన చేసినటువంటి ఫలితం దక్కుతుందని, మనం బాహ్యంగా అనేక అర్చనలు పూజలు చేయటం వల్ల పొందేటువంటి ఫలితానికంటే కూడా మానసికకి అత్యంత విశేషమైనటువంటి ఫలితం ఉంది అని చెప్తారు. అది ఏ విధంగా అంటే, రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం అంటాడు. అంటే రత్నైకల్పితమాసనం, రత్నాలతో కల్పింపబడినది అంటే భావింపబడినటువంటి ఆసనాన్ని అక్కడ మనం అంటే నవరత్న ఖచ్చితమైనటువంటి ఆసనాన్ని అక్కడ శివుడికి ఏర్పరిచాం. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం అంటే ఆకాశం నుంచి వచ్చేటువంటి ఆకాశ గంగతో ఆయనకు మనం అభిషేకం చేస్తూ ఉన్నాం. బాహ్యంగా మనం చేసేటువంటి అనేక పూజల కంటే కూడా ఇది విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని, భగవంతుడిలో వాళ్ళు ఐక్యమైపోతారు అనేటువంటి విషయాలు మనకి శివ మహాపురాణంలో శివుడు సాక్షాత్తుగా చెప్పినట్టు మనకి తెలుస్తోంది. అదేవిధంగా ఆదిశంకరు కూడా మనకి శివమానస పూజను అనేటువంటి ఒక స్తోత్రాన్ని అందించారు. ఎవరైనా సరే దాన్ని బాగా నేర్చుకొని ఎప్పుడైనా పూజ చేయడానికి వీలు చిక్కనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో కూడా ఈ మానస పూజని ధ్యానం చేయటం వల్ల కూడా అత్యంత విశిష్టమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు.